టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సెటైర్లు వేశారు. కేటీఆర్ మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ ఎప్పటికీ కలవబోవన్న కూనంనేని బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోవడంతో అసహనంతో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్పై పిచ్చి ప్రేరేపణ అంటున్న సిపిఐ ఎమ్మెల్యే కూనంనేనితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 46 రోజులే అవుతున్నా కూడా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తున్నారని వారి విమర్శలను తప్పుపట్టారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. నాతో ఆయన ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కేటీఆర్ చేసేటువంటి విమర్శలు, మొన్న కరెంటు బిల్లులు కట్టొద్దని నిన్న చేసినటువంటి విమర్శ కావచ్చు, ఈరోజు కూడా మొత్తం ప్రతిపక్షాలు అంటే కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తారు. అంటే కాంగ్రెస్ బీజేపీ ఎన్నటికైనా ఒకటే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒకటి, కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్పటం ఒక తప్పు. రెండోది, ఆ కరెంటు బిల్లుల్ని సోనియా గాంధీకి పంపించమని చెప్పటం మరో తప్పు. 100 రోజులు ఇంకా సమయం ఉంది. 100 రోజుల్లో గ్యారంటీగా చట్టబద్ధత చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటామని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. వేచి చూడవలసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినటువంటి కాంగ్రెస్ని కళ్ళు తెరవక ముందే పసిపాపను గొంతు నిలిపినట్లుగా అట్లా చేయటం తెలంగాణలో కానీ లేకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియలో కానీ కరెక్ట్ కాదు. అదే పద్ధతుల్లో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అవటం అనే మాట, ఇది ఏదో పిచ్చివాళ్ళు ప్రేలాపనలు చేసినట్లుగా ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటనే సమస్య ఉండదు. ఎందుకంటే ఆల్ ఇండియా స్థాయిలో కాంగ్రెస్ కూటమి లేకపోతే ఇండియా కూటమి పేరుతో ఫైట్ జరిగేదే బీజేపీతో. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్తో ఉన్నారా లేకపోతే బీజేపీతో ఉన్నారో చెప్పుకోవాలి వాళ్ళే. రేపు బీఆర్ఎస్ ఒకటో రెండో గెలుస్తుంది అనుకో, వాళ్ళు కాంగ్రెస్కి మేము చేస్తాం, బీజేపీ దేశానికి ప్రమాదం, మేము బీజేపీకి ఓటు వేయమని చెప్పమని ధైర్యంగా ఉంటే, అసలు బీజేపీకి బీఆర్ఎస్కే అండర్స్టాండింగ్ ఉంది. ఆ నేపథ్యంలోనే మేము కూడా వాళ్ళ నుంచి వాళ్ళ ఆలోచన అదే, మేము కూడా ఆ క్రమంలోనే దూరం అవటం కూడా జరిగింది. ఇవాళ ఎన్ని చెప్పినా జరిగేది అది. ఇలాంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వారం రోజులు కాకముందు నుంచే విమర్శలు ప్రారంభించారు. ఎందుకు ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారని అనుకుంటున్నారు? వాస్తవంగా చేయకూడదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాస్తవాన్ని అంగీకరించే స్థితిలో లేరు, మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అట్లా చేయొద్దు. ఎందుకంటే ఎంత ఓర్పుగా సహనంగా హుందాగా ఉంటే ప్రజాస్వామ్యంలో ఆ వ్యక్తికి అంత పరిణితి పెరిగిద్ది. ప్రజల్లో నీలో ఉన్న ఓర్పుని అంగీకరించి మంచో చెడో మళ్ళా నీ వైపుగా కూడా చూస్తారు. అసలు నీకు ఎంత అసహనం ఉంటే మీ కోరిక అంతా కుర్చీ మీద ఉంది తప్పితే ప్రజల మీద లేదు అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆయన అభిప్రాయం. కేటీఆర్వి పిచ్చి ప్రేలాపనలని, అధికారం కోల్పోవడంతో మతి స్థిమితం తప్పినట్టు మాట్లాడి వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే చిన్న పాప పుట్టి కళ్ళు తెరవక ముందుకే గొంతు నిలిమినట్టుగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని ఆయన విమర్శిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్ర.